తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ప్రధానంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా బోరాబండలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో దాదాపు 1,00,000 లీటర్ల మంచినీరు వాటర్ ట్యాంకు శంకుస్థాపన చేశారు భారతీయ జనతా పార్టీ నాయకురాలు మాధవిలత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చదువుకునే బీద విద్యార్థులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రధానంగా రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొని ఉన్న త్రాగునీరు, మంచినీటి అసౌకర్యాన్ని గుర్తిస్తూ అలాంటి ఇబ్బందులు చదువుకునే విద్యార్థుల మీద పడకుండా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మాధవిలత తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి, బడుగు వర్గాలకి ఈ రోజు కన్నా న్యాయం చేసినమా చేయలేదా అనే ప్రశ్న ప్రతి పౌరుడు వేసుకోవాలి. బోరబండలోని ఈ ప్రభుత్వ స్కూల్లో సుమారు 600 మంది పిల్లలు చదువుతున్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఇక్కడ రెసిడెన్షియల్ ఉంది. ఈ పిల్లలకు 4 రోజులకు ఒక్కసారి గాని స్నానం చేయనికి నీళ్లు సరిపోవి. నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏంటంటే వీళ్ళకి సేవ చేసుకునే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చిండు. ఈ రోజు నేను లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతామా ఫౌండేషన్ తరపు నుంచి ఈడ 1,00,000 లీటర్ల నీళ్లు సరిపోయే ఒక వాటర్ ట్యాంక్ కట్టడం జరుగుతుంది. దీంతోని ఇక్కడ ఉన్న పిల్లలందరూ స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా, ఆనందంగా ఉంటారని భగవంతుడిని నేను కోరుకుంటున్నాను. ఈ దినం ప్రధానమంత్రి మోదీ గారి పుట్టినరోజు అవడం కూడా నాకు చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఆయన మాకు ఒకటే ఆదర్శం నేర్పించిండు. మీరు మనిషి అయి పుడితే చాలు, నీ తోటి మనిషికి నువ్వు సహాయపడే వ్యక్తిత్వం నీలో ఉండాలి అని. కొంగునాడు ఫుడ్ ఫెస్ట్ ఫుడ్ లవర్స్ కోసం హోటల్స్, రెస్టారెంట్స్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్, బంజారాహిల్స్, రాడిసన్ బ్లూ ప్లాజాలో కొంగునాడు ఫుడ్ ఫెస్టివల్ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. తమిళనాడు సాంప్రదాయ వంటకాలు అందుబాటులో ఉంచామన్నారు. రాడిసన్ ప్లాజా బ్లూ హోటల్లో తమిళనాడుకి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫుడ్ ఫెస్టివల్ మొదలవుతా ఉంది. తమిళనాడు గురించి మనందరికీ తెలుసు. ఆ రాష్ట్రంలో కూడా వేరే వేరే ప్రాంతాలు ఉన్నాయి. సో ఒక ప్రాంతాలని కొంగనాడు అంటారు, అంటే కోయంబత్తూరు, సేలం, తర్వాత అక్కడ ఉన్నటువంటి అంబూరు ఆ ప్రాంతానికి చెందిన వంటకాలు అవి అన్నీ అక్కడ కూడా మనకు ఒక రాడిసన్ హోటల్ ఉంది. ఆ రాడిసన్ హోటల్ నుంచి చాలా పేరు పొందిన తమిళ్ షెఫ్ ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు. అండ్ ఇక్కడ జిఎం జోషి గారు ఉన్నారు, ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. ఆయన వలన ఒక చాలా క్రియేటివ్ ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సో హైదరాబాద్లో ఇదే ప్రత్యేకత ఉంది. మనము ఒక రకంగా చూస్తే ఇది చాలా చాలా కాస్మోపాలిటన్ పట్టణము. అన్ని ప్రాంతాలకి, అన్ని రాష్ట్రాలకి చెందిన ఇక్కడ జనాభా ఉంది. అండ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వంటకాలు ఎప్పుడైనా అప్పుడు చాలా తిలకరించుకోవాలి. బట్ వేరే వాళ్ళకి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రాంతం నుంచి వచ్చిన ఏదైనా వంటకాలు ఉంటే వాటిని కూడా అప్పుడప్పుడు వాళ్ళు చూస్తూ ఉండాలి. సో ఈ రోజు కూడా మనము చూస్తున్నాము. ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈ రోజు నుంచి మొదలు అయినప్పటికీ కూడా రెస్టారెంట్ చాలా ఫుల్గా ఉంది. అండ్ హైదరాబాద్లో బాగా ఆసక్తి కలిగిన ఇట్లాంటి ఫుడీస్ అంటాము, వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమానికి బాగా మద్దతు ఇవ్వాలి అని నేను ఆశిస్తున్నాను. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్లరాజు ముదిరాజ్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈర్లరాజు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఈరోజు తెలంగాణ విమోచన దినమని, తెలంగాణ విద్రోహ దినమని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కపట నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ఈ రక్తదాన కార్యక్రమంలో బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు ఎంతో ఉత్సాహంగా భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక విలేకరులు ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు చేయడానికి మరి పార్టీ నిర్ణయించడం జరిగింది. అది మోదీ గారి నిర్ణయం. ఎందుకంటే ఏ పార్టీ చూసినా, ఏ నాయకుడు చూసినా అధికారంలో ఉన్నాము అంటే ఏ జన్మదినాలు వచ్చినా కూడా
మేము హైలైట్ కావాలి, మేమేదో అంగరంగ వైభవంగా చేసుకోవాలి, కేకులు కట్ చేయాలి, భోజనాలు పెట్టుకోవాలి అని ఆలోచించే నాయకులను చూసినాం. కానీ మరి మోదీ గారు మాత్రం తన జన్మదినం వచ్చింది అంటే 10 మందికి ఉపయోగపడే పని చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, ఆ సేవా కార్యక్రమాలలో కూడా 10 మందికి ఉపయోగపడాలి అనే ఆలోచనతోటే మరి ఈరోజు రక్తదాన శిబిరం కావచ్చు, రేపు స్వచ్ఛ భారత్ కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఘనత నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మహా రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా జిల్లా రథసారథి అధ్యక్షురాలు గోదావరి అక్క గారు, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖరన్న గారు, మరియు మా అమీన్పూర్ మండల కార్యవర్గ సభ్యులు మరియు మహిళా సోదరిమణులు, మరియు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయాలని, ప్రతి ఒక్కరూ జయంతి ఉత్సవాల్లో పాల్గొని విశ్వకర్మ అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. భగవాన్ శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వికారాబాద్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో హోమం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం రామకృష్ణాచారి మాట్లాడుతూ, సృష్టికి పూర్వమే విశ్వకర్మ నిర్గుణాకారంలో ఉద్భవించారని, పంచభూతాలు ఏర్పడక ముందే విశ్వకర్మ ఉద్భవించారని, శ్రీకృష్ణునికి ద్వారకను, ధర్మరాజుకు ఇంద్రప్రస్థను చెందారని గుర్తు చేశారు. అందువల్లనే అన్ని పరిశ్రమల్లో విశ్వకర్మ పూజలు విరాటంగా సాగుతాయని చెప్పారు. చేతివృత్తుల వారికి ఆది దేవునిగా విశ్వకర్మ పూజలు అందుకుంటున్నాడని, భారత ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి కార్యక్రమంలో పరిపాలనా కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించట్లేదని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందా సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు అక్రమ కట్టడాలపై పలు కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ విషయంలో మాజీ మేయర్ బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు కలిసి వినతి పత్రం అందించారు. అక్రమ కట్టడాలను, ప్రోటోకాల్ను పాటించని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని మందా సంజీవ్ రెడ్డి హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ శైలజ సానుకూలంగా స్పందించి అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రోటోకాల్ కనుక పాటించకుంటే పెద్ద ఎత్తున బోడుపల్ మున్సిపల్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి లెటర్ ఇవ్వడం జరిగింది. దీనిపై వారు స్పందిస్తూ ఇక మీదట ఖచ్చితంగా ప్రోటోకాల్ను పాటిస్తాం, పాలక మండలి లేనందున, స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉన్నందున మాజీ ప్రజాప్రతినిధులు అందరినీ, అదేవిధంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిని, ఎంపీ ఈటెల రాజేందర్ గారిని ఖచ్చితంగా అన్ని విషయాల్లో వారికి ఇన్విటేషన్ ఇచ్చి వారిని కూడా భాగస్వామ్యం చేస్తాం, బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రోటోకాల్ పాటిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వారు ఇచ్చిన హామీని కనుక నిలబెట్టుకోకుంటే మున్సిపల్ కార్యాలయంలో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులను ఇంపార్టెంట్ ఇస్తూ ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన వ్యక్తులను పరిగణలో తీసుకుంటూ వారు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో అలాంటి కార్యక్రమాలు చేస్తే పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం ముందు బోడుపల్ పట్టణ ప్రజలందరితోటి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి వారికి చెప్పడం జరిగింది. మోకాలు, హిప్ రీప్లేస్మెంట్ వంటి శస్త్రచికిత్సల అవసరం లేకుండానే జాయింట్ సమస్యలకు పరిష్కారం చూపి వినూత్న విధానాలపై దృష్టి సాధించామని
అపోలో ఆసుపత్రి సీనియర్ ఆర్థో జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఎన్ సోమశేఖర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆర్థోస్కోపీ సొసైటీ, ట్విన్ సిటీస్ ఆర్థోపెటిక్ సొసైటీ, తెలంగాణ ఆర్థోపెటిక్ సర్జన్స్ అసోసియేషన్, అపోలో ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని అపోలో ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్లో 9వ ఆర్థోప్లాస్టీ ఆర్థోస్కోపీ సమ్మిట్ నిర్వహించారు. సదస్సుకు ఆర్గనైజింగ్ చైర్మన్గా డాక్టర్ సోమశేఖర్ రెడ్డి, కోర్స్ డైరెక్టర్గా డాక్టర్ మితిన్ ఆచి వ్యవహరించారు. ఈ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నామంటే మేము వేరియస్ మాస్టర్స్ని, అంటే ఈ ఆపరేషన్స్ చాలా అరుదుగా చాలా పర్ఫెక్ట్గా చేసే మాస్టర్స్ని పిలిచి యంగ్స్టర్స్కి టీచింగ్ అనేది కాన్సెప్ట్ నేర్పించడానికి, పైగా చిల్డ్రన్లో ఆర్థోపెడిక్ ఫ్రాక్చర్స్, ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఎలా ట్రీట్ చేయాలనేది డాక్టర్ స్వప్నిల్ గారు బాంబే నుంచి, జాయింట్ రిప్లేస్మెంట్ నీ అండ్ హిప్ రిప్లేస్మెంట్ ఎలా చేయాలో డాక్టర్ విజయ్ శర్మ గారు, అండ్ ఆర్థోస్కోపిక్ కార్టిలేజ్ రిలేటెడ్ ప్రొసీజర్స్ ఎలా చేయాలో అని డాక్టర్ శశీందర్ గారు ఫ్రమ్ చెన్నై ఈ యంగ్ డాక్టర్స్కి నేర్పిస్తున్నారు. త్రూ ద మీడియం ఆఫ్ అంటే లైవ్ కాకుండా రీలైవ్ సర్జరీస్. నాకు తెలిసి ప్రపంచ వ్యాప్తంగా దిస్ ఈస్ ద ఫస్ట్ కాన్ఫరెన్స్ టు హ్యావ్ 42 లెక్చర్స్ on one day, all real life procedures. So it's a record in itself for our country, and it is all possible because of our wonderful faculty which have come from different parts, and it's a teaching process that we are doing to youngsters, to young orthopedic surgeons. Topics are more robotics, regular joint replacements, cartilage procedures, children fractures and children problems, orthopedics, ఇవన్నిటిపైన స్పెషల్ ఫోకస్గా మేము చేస్తున్నాం. హైదరాబాద్ బోరాబండ మల్లన్న ప్రాంగణంలో శ్రీ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేశారు. యజ్ఞ కార్యక్రమానికి స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ యొక్క విరాట్ విశ్వకర్మ మహాయజ్ఞకి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, పిల్లలకి అందరికీ మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ గుడి నిర్మాణం అవుతుంది, మరి కొన్ని రోజుల్లో ఫిబ్రవరిలో కంప్లీట్ అయ్యే సూచనలు ఉన్నాయి. కావున భక్తులు ఎవరైతే వారి యొక్క సహాయ సహకారాలు ఏమైనా అందించదలుచుకుంటే ఈ యొక్క గుడికి అందించవలసిందిగా కోరుతున్నాం. 17వ తారీఖు సెప్టెంబరు ప్రతి సంవత్సరము విశ్వకర్మ జయంతి రోజున ఇక్కడ హోమాలు, యజ్ఞాలు, పూజలు జరపబడుతున్నాయి. ఈ గుడి ప్రారంభించి దాదాపు 14 సంవత్సరాలు జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అవుతుంది. మనము విశ్వకర్మలం కాబట్టి శిల్పి వరకు చాలా ఉండాలి, శిల్పకళ ఉట్టిపడేలాగా కనిపించాలని మన కులస్తులు, మన విశ్వకర్మలు, విశ్వబ్రాహ్మణులు చాలా ఆలోచించి మన గుడి నిర్మాణము ఒక చరిత్రలాగా ఉండాలని కష్టపడుతున్నారు. ఈ కమిటీ సభ్యులందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఇంత మందిని కూడా చేర్చుకొని చేశారంటే గ్రేటే. మా విశ్వకర్మలు ఇంతవరకు కూడా ఒక యూనియన్ అంటూ లేరు. ఇప్పుడైనా సరే ఇక్కడ నుండి యూనియన్ ఉండి మన విశ్వకర్మ సోదరులు అందరూ కూడా మనము అనేది ఒక రావాలని నేను కోరుకుంటున్నాను. నేను ఆల్రెడీ వివేకానంద నగర్ మన వివేకానంద నగర్ ప్రెసిడెంట్గా కూడా పోటీ చేశాను. మన విశ్వకర్మ సోదరులు అందరూ కలిపి నన్ను నిలబెట్టారప్పుడు నేను కొద్దిగా జస్ట్ ఒక 12 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆ రోజు కూడా నేను చేసింది ఏంటంటే మన విశ్వకర్మలు ముందరకు ఉండాలనే విధంగా నేను కోరుకున్నాను. ఆ రోజు కూడా ఈ రోజు కూడా నా వంతు ఏదైనా ఉంటే శ్యామన్న కానీ మల్లేశన్న కానీ నాకేమైనా సహకరించమంటే నేను కంపల్సరీ సహకరిస్తాను. జై విశ్వకర్మ. ఫ్రీలాన్స్ పేరుతో ఎల్బీ నగర్లో మరో రియల్ ఎస్టేట్ సంస్థ మోసాలకు పాల్పడడంతో బాధితులందరూ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సరూర్ నగర్, అదేవిధంగా బోడుపల్ మరియు తట్టి అన్నారం ప్రాంతాలలో ప్రాజెక్టులు చేస్తున్నామంటూ బ్రోచర్స్ రిలీజ్ చేసి ఫ్రీలాన్స్లో పెట్టుబడులు పెట్టాలంటూ ఒక్కొక్కరి దగ్గర నుండి 50 లక్షలు, కోటి రూపాయలు వసూలు చేశారు. కృత్తికా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ రెడ్డి చివరకు చేతులెత్తేయడంతో బాధితులు లాభోదీపమంటున్నారు. దాదాపు 60 మంది బాధితులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కు వచ్చి పోలీసుల ఎదుట తమకు న్యాయం చేయాలని కోరారు. గత 4 రోజుల క్రితమే కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీకాంత్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. పర్సనల్ లోన్స్ పెట్టుకొని లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టామని ఇప్పుడు అప్పులు కట్టలేక చనిపోయే పరిస్థితి వచ్చిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
తమ వద్ద నుండి తీసుకున్న డబ్బును కోట్ల రూపాయలు ఇతర అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడని, వాటిని సీజ్ చేసి తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నట్లు బాధితులు తెలిపారు. ఇలాంటి బిల్డర్స్ ఒకరు ఇద్దరు కాదండి, ఇలా మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఈ ఫ్రీడమ్ అనేది వీళ్ళకు వచ్చింది. దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవట్లేదు. టు బి ఫ్రాంక్, దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడ మేజర్ గా కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం నుండి, ఏ ప్రభుత్వం అయినా, అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా కానీ మాకు కావాల్సింది ఏంటంటే సరైన న్యాయము, జస్టిస్. ఇప్పుడు ఇందులో న్యాయాలు మనం పక్కకు పెడితే ఇక్కడ లా సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంటే ఇష్యూస్ అనేవి ఇట్లా ఫోర్గో అవ్వండి. ఇట్లా ఒక్కరు ఇద్దరు కాదండి, కొన్ని వందల మంది సఫర్ అవుతున్నారు ఇలాంటి. సో మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏం చూపించాడే, రేరా దగ్గర అప్లై చేసినట్టు అక్నాలజ్మెంట్ రిసిప్ట్, జిహెచ్ఎంసీలో అప్లై చేసినట్టు అక్నాలజ్మెంట్ రిసిప్ట్, బిల్డింగ్ పర్మిట్, ఇవన్నీ ఏంటంటే అప్లై చేసినట్టుగా చూపించారు. మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి, ఎప్పుడైతే వాళ్ళు మనీ పే చేస్తారు. సో ఇదంతా పర్ఫెక్ట్ గానే ఉందని చెప్పేసి మేము లాయర్ కూడా చూపించుకున్నాం, వాళ్ళు కూడా అంత బాగానే ఉంది. ఇన్వెస్ట్ చేసాం. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇంకా మెల్ల రిజిస్ట్రేషన్ చేస్తాం, ఏప్రిల్లో చేస్తాము, మేలో చేస్తాం అని చెప్పేసి ఒకరిని కలవనీకుండా చేశాడు. మాకు స్టార్టింగ్ లో వాట్సాప్ గ్రూప్ పెడతాము, మీకు ఇంటిమేషన్ ఇస్తాం అందరికి అప్డేట్స్ అని, కానీ ఎక్కడ ఏది జరగలేదు. ఎవరికి కూడా న్యాయం చేయమంటే వాడు ఇక రేపు ఎల్లుండి 2 నెలలు అని చెప్పి ఇప్పటి వరకు తీసుకొచ్చిండు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ ఎఫ్ఐఆర్ వచ్చేసి సరూర్ నగర్ లో 2004 9th month 2004 లో ఎఫ్ఐఆర్ అయింది. 24 లో ఎఫ్ఐఆర్ అయింది. 25 లో 8th month లో నుంచి స్టార్ట్, 5th month లో ఒక ఎఫ్ఐఆర్ అయింది ఎల్బీ నగర్ లో. తర్వాత చైతన్యపల్లిలో 2 ఎఫ్ఐఆర్లు అయినాయి, మేడిపల్లిలో ఒకటైంది. డిఫరెంట్ పిఎస్ లో నుంచి ఎఫ్ఐఆర్లు అయినాయి, కానీ ఇంతవరకు అరెస్ట్ కాలేదు. లాస్ట్ ఫ్రైడే ఎస్ఓటి సరూర్ నగర్ వాళ్ళు అరెస్ట్ చేసి ఎల్బీ నగర్ పిఎస్ కి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. వాడిని రిమాండ్ లో తీసుకున్నారు, వాళ్ళు విచారిస్తున్నారు. దాని గురించి మాట్లాడడానికి పిఎస్కి వచ్చామా. రాత్రి వేళల్లో భవన నిర్మాణాల వద్ద సెంట్రింగ్ సామాగ్రిని అపహరిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ బాలగంగిరెడ్డి తెలిపారు. నిందితుల నుండి 3 లక్షల విలువైన సెంట్రింగ్ సామాగ్రితో పాటు 4 సెల్ ఫోన్లు, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒక మైనర్తో కలిపి 5 మందిని అరెస్ట్ చేశారు. అల్వాల్ పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. జూబ్లీహిల్స్కు చెందిన గోపాల్ అనే వ్యక్తి జీహెచ్ఎంసీలో చెత్త సేకరించే ఆటో నడుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గోపాల్ కొడుకు సుధీర్తో పాటు అదే ప్రాంతానికి చెందిన చైతన్య, లక్ష్మణ్, వరుణ్లు యూసుఫ్గూడ ప్రాంతంలో స్క్రాప్ దొంగతనాలు చేసేవారని ఏసీపీ వెల్లడించారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి భవన నిర్మాణాల వద్ద ఉన్న సెంట్రింగ్ సామాగ్రిని అపహరించేందుకు ప్రణాళిక వేసినట్లు తెలిపారు. అల్వాల్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ చెత్త తరలించే వాహనాన్ని ఉపయోగించి సెంట్రింగ్ సామాగ్రిని అపహరించారు. దొంగలించిన సొమ్మును ముషీరాబాదులో జహీరుద్దీన్ అనే స్క్రాప్ వ్యాపారికి అమ్మినట్లు వివరాల్లో వెల్లడైంది. జూబ్లీహిల్స్కు చెందిన చెత్త తరలించే వాహనం అల్వాల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో ఆరా తీయగా సెంట్రింగ్ సామాగ్రి అపహరించే ముఠాగా తేటతెల్లమైంది. సెంట్రింగ్ సామాగ్రిని అమ్మిన అనంతరం వచ్చిన డబ్బుతో నిందితులు జల్సాలు చేసుకునేవారని పోలీసులు తెలిపారు. చైతన్య, ఇంకొకరి పేరు బంటి, ఇంకొకరి పేరు మొన్నారావు, ఇంకొకరి పేరు సాయి వరుణ్, ఇంకొక మైనర్ బాయ్. వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు. అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత మునుపు అల్వాల్ పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగి 2 మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది. ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది. అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ TS09 UA 8434 నంబర్ గల ఆటో కనిపించింది. ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది. ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళని విచారించడం జరిగింది. ఆ విచారణలో తేలింది ఏంటంటే ఈ A3 అయినటువంటి చైతన్య పైన ఇంత మునుపు 6 కేసులు ఉన్నాయి. ఇప్పుడు అల్వాల్ ఏరియాలో 4 చోట్ల సెంట్రింగ్ బాక్సులు, పేట్ బషీరాబాద్ ఏరియాలో ఒక చోట సెంట్రింగ్ బాక్సులు, ఈయనతో పాటు బంటి, మొన్నారావు,
గడ్డ సాయివరన్ ఈ నలుగురు కలిసి చేశారు. ఈ నలుగురికి ఇంకొక మైనర్ బాయ్ తీసుకొని రావడం జరిగింది.